హాయ్ హలో భవిష్య బడి ట్రైనింగ్ సెంటర్ మీ ఆఫీస్ పెట్టుకున్నాము. ఇవాళ చేసేది ఏంటంటే ప్రిన్సెస్ కటింగ్ 32 సైజు. ఇది జస్ట్ క్లాత్ మీద పేపర్ క్లాత్ మీద వేస్తున్నాం మనం. వేసినాక ఇక్కడ ½ ఇంచ్ ఎక్స్ట్రా, ఎందుకంటే ఉక్సుకు ఇక్కడ ½ ఇంచ్, కాజాకది ఇక్కడ ½ ఇంచ్, మొత్తం ½ ఇంచ్ అండి. ఎక్కువ ఏమి ఉండదు, ½ ఇంచ్ ఉండాలి. ఇక్కడ ½ ఇంచ్, ఇది క్రాస్ పీస్ ఇష్టం కదా, ఇది క్రాసే వస్తుంది కంపల్సరీ. ఇది పేపర్ క్లాత్ మీద క్రాస్ అయ్యాలి పేపర్ మీద, ఓకేనా. ఇక్కడ ½ ఇంచ్ ఎక్స్ట్రా, ఇక్కడ ½ ఇంచ్ ఎక్స్ట్రా. ఓకే, ఇక్కడికి అర్థమైంది కదా. ఇక్కడ మీకు ఇది వేస్ట్ అయింది, ఇది కర్వ్ వచ్చినందుకు మనకి ఇది ఎక్కువ వస్తుంది. ఏది పడుతుంది ఈ కర్వ్ మనం పెట్టుకుంటాం, ఇది పాయింట్. ఇది ఎక్కువ వస్తుంది కర్వ్, అందుకే ఇది 1 ఇంచ్ మ్యాండేటరీ. కంపల్సరీ తీసుకోవాలి. ఎంత బక్కగా ఉన్నా ఎంత లావు ఉన్నా కంపల్సరీ తీసుకోవాలి. అంటే ఈ కర్వ్ వస్తుంది కాబట్టి ఈ కర్వ్ కోసం ఎక్స్ట్రా వస్తుంది. కర్వ్ తిరిగింది కాబట్టి ఇది సరిపోదు, ఎక్స్ట్రా వేసుకున్నాం అంతే. దీని లెంత్ ఇక్కడ నుంచి ఇక్కడ స్ట్రైట్ లెంత్ 3 అయితే ఇది కర్వ్ తిరిగేసరికి 4 అవుతుంది. 1 ఇంచ్ ఎక్స్ట్రా కావాలి కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా కంపల్సరీ. దీనిలో కుట్టు ఎక్స్ట్రా ఇది వచ్చినా కట్ చేసి, ఇది వస్తే కట్ చేయొద్దు. ఒక ½ ఇంచ్ కోసం ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది, 1 ఇంచ్ చూడొచ్చు, ½ ఇంచ్ వరకు. అప్పుడు ఇది కంటే అసలే కట్ చేయొద్దు మనం. ఫస్ట్ చూసుకోవాలి. ఇక్కడ అయిపోకుండా మనం కట్ చేయొద్దు. బుక్ చెస్ట్ లెంత్ ఎంత? 12.5. ఇప్పుడు నీకు సరిపోయింది చెస్ట్ లెంత్ 15 ఉంది కాబట్టి. మీకే ఒకవేళ 14 ఉంది అనుకో, సరిపోదు కదా. అప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా ఇక్కడ 1 ఇంచ్ తీసుకోవాలి. ఈ 1 ఇంచ్ కాకుండా ఎక్స్ట్రా ఎందుకంటే చెస్ట్ ఉందని, జస్ట్ ఓవర్ చెస్ట్కే. అంటే బ్యాక్ లెంత్ 15 ఉంది, ఫ్రంట్ లెంత్ కూడా 15 ఉంది. అప్పుడు నాకు సరిపోవట్లేదు కాబట్టి ఇంకో 1 ఇంచ్ ఎక్స్ట్రా పెంచాలి. ఇది మ్యాండేటరీ, ఇది మాత్రం చెస్ట్ మట్టి పెంచాలి. ఇది ఏంటంటే మనం కట్ చేయొద్దు, బ్రెయిన్ అసలు కట్టింగ్లో పోవద్దు మనం. ఎక్స్ట్రా ఉందా లేదా ఆ అమ్మాయికి. ఇప్పుడు మీ ఇన్ని చూసినట్టు ఉంది, ఓకే. ఇప్పుడు 15 ఉంది అనుకో, సరిపోదు. అందరికీ సేమ్ ఉంటుంది విషయం అబద్ధం. అవును, ఒక బ్యాక్ లెంత్ కంటే ఎక్కువ ఉంటే ఈ 1 ఇంచ్ కాకుండా ఈ ఓవర్ ఎక్స్ట్రా 1 ఇంచ్ కంపల్సరీ. ఇది దీనికి కూడా అప్పుడు ఎలా ఇది 1 ఇంచ్ ఇక్కడ డిస్టర్బ్ చేసేస్తాం మనం. ఓకే, మాయా సైడ్ ఏం కదిలించు అస్సలు. ఇది 1 ఇంచ్ ఎక్స్ట్రా. ఈ రెండు కలిపి చెస్ట్ కరెక్ట్ కూర్చుంటుంది. ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు. ఓకే, చెస్ట్ లెంత్ బట్టి బ్లౌజ్ లెంత్ 15, చెస్ట్ లెంత్ 16. ఇప్పుడు 2 వేచాలి పెట్టాల్సి వస్తుంది. 2 ఇంచ్ ఎక్స్ట్రా, 2.5 ఎక్స్ట్రా పెట్టుకున్నా. ఫ్రంట్ పార్ట్ చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం. ఓకే, ఈ పార్ట్ లో ఎంతైనా ఎక్కువ పెట్టుకుంటున్నాము. నెక్స్ట్ దీనికి కూడా అంత ఎక్స్ట్రా పెట్టి, ఇది మ్యాండేటరీకి సంబంధం లేదు, దీనికే సంబంధం. దీనికి కాదు, ఈ 1 ఇంచ్ తర్వాత ఎక్స్ట్రా ఎంత 1.5 పెట్టామా 2 పెట్టామా, ఇక్కడ కూడా ఎక్స్ట్రా 2 ఇంచ్ పెట్టి ఎక్స్ట్రా మాయాలోకి ఇది వెళ్ళిపోవాలి అంతే. చెస్ట్ ఉన్న వాళ్ళకి, చెస్ట్ ఓవర్ చెస్ట్ ఉన్న వాళ్ళకి బ్యాక్ ఎంత ఉందో దాని కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి. ఇది కూడా నాకు చాలా ప్రాబ్లమ్. స్టార్టింగ్ చాలా ఖరాబ్ అయినాయి బ్లౌజెస్. తర్వాత నేను ఓన్గా నేర్చుకున్నా. ఒక్కొక్కరు చెస్ట్ లెంత్ 11 ఉంది అనుకో, 12 ఉంది. ఇది పెద్దగా అనిపిస్తుంది వాళ్ళకి, ఇది బ్యాక్ పార్ట్ లెంత్ పెద్దది. అప్పుడు ఈ 2 అటాచ్ చేసినాక ఇట్లా కట్ చేసుకోవాలి. షేప్ మొత్తం ఇట్లా మొత్తం కట్టింగ్ చెస్ట్ లేని వాళ్ళకి అస్సలు ఇట్లా. ఇది కూడా కొంచెం పోతుంది. దీని ప్రకారం ఇట్లా కట్ చేసుకోవాలి మీరు. ఇది జస్ట్ ఓవర్ చెస్ట్. ఓవర్ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఎక్స్ట్రా ఉన్న మన బాడీ మెజర్ కంటే కొంచెం ఎక్స్ట్రా పెట్టుకుంటాం. ఇది తక్కువ చెస్ట్, లోవర్ చెస్ట్. జస్ట్ ఎప్పుడు కానీ ఈ క్లాత్ మీద పేపర్ వేసుకున్నప్పుడు ఖచ్చితంగా చెస్ట్ లెంత్ ఎంత మన బ్రెయిన్కి రావాలి. మన ఆఫ్లైన్ స్టూడెంట్స్ చాలా మంది చూడట్లేదు. నాకు బ్లౌజ్ ఖరాబ్ అయింది, ఖచ్చితంగా బ్లౌజ్ ఖరాబ్ అవుతుంది. నేనే ముందే చెప్పిస్తాను. అది చూసి చెస్ట్ లెంత్ చెక్ చేసి ఖరాబ్ అవుతుంది ముందే చెప్పిస్తాను.
ఇప్పుడు నెక్ సాగినా ఏందని ఏ నెక్ సాగినా ఏంటో మాకు ఈజీగా ముందు తెలిసిపోతుంది. ఇప్పుడు ఆన్లైన్ క్లాస్లో ఒక అమ్మాయి ఫోటో పెట్టింది, అది కూడా మొత్తం మొత్తం మహారాష్ట్ర మొత్తం డీప్ చేసేసింది. అది మొత్తం బాగుంది, ఫిట్టింగ్ అంతా నెక్ అంతా పోయింది, మొత్తం సాగింది. కుట్టేటప్పుడు మీరు ఏం చేస్తారు, గుంజుతా అంటారు కదా, తెలియకుండా కొన్నో క్లాత్లో తెలియకుండా సాగిపోతే పట్టుకోగానే కొన్ని మనం గుంజుతాను కూడా సాగుతాయి. అప్పుడు ఈ సాగుకున్న బట్ట కుట్ట మనం జాగ్రత్త తీసి ఒకవేళ ఆ ఛాన్స్ వచ్చింది అనుకో మనం కుట్టేది మనం డిఫరెన్స్ చేసుకోవాలి తప్పించి అలా అసలు కుట్టద్దు మనం మాత్రమే. ఇది ప్రిన్సెస్ కట్ అండి, ఇది డ్రాయింగ్ అండి, ఇది డ్రా, ఇది బ్యాక్ పార్ట్, ఇది కటింగ్ ఇక్కడ రాయడం. 32 సైజ్ బ్యాక్ పార్ట్ అనేది 32 సైజుకు బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం. ఇది కట్ చేసింది బ్యాక్ పార్ట్ను కట్ చేసి దాని ప్రకారం ఇది వేసి ఇట్లా డ్రాయింగ్ చేయాలి. తర్వాత ఈ డ్రాయింగ్ అర్థం కాదు అని చెప్పి మళ్ళీ వేరే క్లాత్ మీద మీరు చేసి ఇది వేరే క్లాత్ మీద చేసి ఈ పేపర్ కట్ చేసాము, ఈ డ్రా చేసుకొని ఈ పీసెస్ పోతాయి, 2 పీసెస్ అలా. ఈ 2 పీసెస్ మనం పేపర్ మీద చేసుకోండి. ఫస్ట్ ఆ పేపర్ కట్ చేసుకున్నాక అప్పుడు క్లాత్ మీద వేసుకొని ఇట్లా ఈ ఆన్ ఫోల్డ్ మీద ఇట్లా వేయద్దండి ఓపెన్గా. నేను చెప్పడం మీకు చెప్తున్నాను కానీ ఇది ఆన్ ఫోల్డ్ మీద వేయాలండి, ఆఫ్ ఫోల్డ్ మీద అసలు వేయద్దు. ఇది ఆన్ ఫోల్డ్ మీద వేస్తే కరెక్ట్గా వస్తుంది. ఆన్ ఫోల్డ్ ఫోటో కూడా ఇంతకుముందు మీరు పెట్టి చూపించాను చూడండి ఫోటోలో, అలానే వేయాలి. ఇది మీకు జస్ట్ మీకు తెలియాలని కన్ఫర్మేషన్ కోసం ఇవన్నీ ఎక్స్ట్రాని అంత ½ ఇంచ్ ఎక్స్ట్రాని పెడుతున్నాను అంతే అండి, అన్నీ ½ ఇంచ్ అండి, ఎక్స్ట్రా ఏముండదు మొత్తం. ఇది నార్మల్ ప్రిన్సెస్ కటింగ్, పేపర్ మీద కట్ చేసి క్లాత్ మీద అటాచ్ చేసినాం. యాక్చువల్గా మేము క్లాత్ మీద పిన్స్ పెట్టి చేసేసుకుంటాం మా స్టూడెంట్స్. ఓకేనా, ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్. ఇక హ్యాండ్ పట్టి ఉండదు, దీనికి మాత్రం పట్టి ఉండదు. హ్యాండ్స్ ఏమన్నా పెట్టుకోవచ్చు, పఫ్ హ్యాండ్స్ పెట్టుకుంటారా, ఫుల్ హ్యాండ్స్ పెట్టుకుంటారా, డిపెండ్స్. అది హ్యాండ్స్ ఏం చెప్పను, ఎందుకంటే సేమ్ హ్యాండ్స్ ఉంటాయి, ఈ డ్రాయింగ్ అంతా సేమే ఉంటుంది. ఫస్ట్ హ్యాండ్ మీకు షేప్ కోసం చూపించాను మీకు, ఇదే షేప్ కోసం చూపించాను. యాక్చువల్గా ఇదే షేప్ వస్తుంది. హ్యాండ్స్ వీటికి ఉంటాయి, ఇక్కడ మన ఇష్టం, 3 డేస్ పెట్టుకోవచ్చు, ఏమన్నా పెట్టుకోవచ్చు. హ్యాండ్స్ ఒకటేసారి చెప్తాం, మళ్ళీ చెప్పారు. ఈ పట్టి ఉండదు దీనికి, ఈ పట్టి ఉండదు దీనికి, ఉండదు. హ్యాండ్స్ ఉండగా పట్టి ఉండదు, ఎందుకంటే ఫుల్ వచ్చేసింది మనకి. ఎక్కువ ఉన్నప్పుడు మనం ఇక్కడ పెట్టుకున్నాం కదా ఎక్స్ట్రా అనేది. థర్టీ 32 సైజు బోట్ నెక్ ప్యాకప్ బ్లౌజ్, ఫ్రంట్ హుక్స్, బ్యాక్ హుక్స్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.